నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు. పిల్లరా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, నేటి క్రైస్తవ సమాజం, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా విశ్వాసపు జీవితంలో స్థిరులమైనటువంటి వారంగా, కథన వారంగా మనం ఉండుట కొరకే మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఎవరైతే విశ్వాసం కలిగిన వారై ఉంటారో వారే దేవునికి ఇష్టలుగా ఉండగలిగిన వారు. పిల్లరా, ఆయనకు ఎవరు ఇష్టలు నచ్చేవారు ఎవరు, లేక ఆయన సంతోషించేవారు ఎవరంటే ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడేటువంటి వారే. నీ సమస్య ఏదైనా, శోధన ఏదైనా, ఇరుకులు ఇబ్బందులు ఎలాంటివైనా నువ్వు దేవుని మీద విశ్వాసాన్ని ఉంచి, నా దేవుడు గొప్ప దేవుడు, నా జీవితంలో ఇది నాన్న ప్రతి అవసరతను తీర్చగలడు, ప్రతి సమస్యకు కూడా ఆయన జవాబు ఇవ్వగలడని నువ్వు నమ్మి విశ్వసించగలిగితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించగలిగిన దేవుడు నీ పట్ల ఇష్టత కలిగి నీ జీవితాన్ని స్థిరపరచగలడు. అట్టి కృప దేవాది దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.